దినాల్లో ఈయన్ని మరి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈవేళ ఆయనకి మన రాజమండ్రి అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అనేసరికి చాలా కాంప్లికేటెడ్ గా ఉండేటువంటి బిజినెస్ ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో పట్టుకెళ్తే కానీ తిరిగిచ్చే మనస్తత్వం ఎవరికి లేదు. ఆటోలు చాలా మందికి మరి ఇవాళ జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఆటోల్ని బ్యాంకులు ఫైనాన్స్ సరిగా చేయకపోవడం వల్ల ఈ ఆటో ఫైనాన్స్ కంపెనీల ద్వారా మరి ఆటోలు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో మరి ఆటోల మీద బ్రతికి జీవనం సాగించేటువంటి కుటుంబాలు 30 లక్షల మంది కుటుంబాలు ఈవేళ మన రాష్ట్రంలో ఈ ఆటోల మీద బ్రతికి జీవనం సాగిస్తున్నారు. ఇది మరి 30 లక్షల మందికి మరి డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పించింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక కుటుంబం ఒక ఆటో నడుపుకుంటే ఆ కుటుంబం అంతా బతుకుతారు. 30 లక్షల మంది ఈవేళ ఈ ఆటో ఫైనాన్స్ వారు ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బతకడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 12,500 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి ఈ స్టేట్ మొత్తం మీద. మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ 42 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. అందులో మరి సుమారు 8,000 మంది ఆటోలు నడుపుకుంటారు. ఇక్కడ ఫైనాన్షియల్ ద్వారా ఫైనాన్స్ చేయించుకున్న ఆటోలు 8,000 ఆటోలు రన్ అవుతున్నాయి. అంటే 8,000 కుటుంబాలు ఈవేళ ఆటో ఫైనాన్షియల్ మీద ఆధారపడి మరి వీళ్ళకి ఉపాధి కల్పన జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు మరి ఈ ప్రగతి అని చెప్పి ఒక పోర్టల్ ఉండేది. మనం బండి రిజిస్ట్రేషన్ చేయించాలన్నా లేకపోతే ట్యాక్స్ కట్టాలన్నా ఏదైనా సరే ఈ ప్రగతి ద్వారా జరిగేది. అది చాలా ఈజీగా అప్పుడు మన ఓనర్స్ కి ఇబ్బంది లేకుండా అటు ఆటోల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా జరిగేది. గవర్నమెంట్ కూడా ఫీజిబిలిటీగా ఎప్పటికప్పుడు అమౌంట్లు వచ్చి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వాహన మిత్రాలు పెట్టారు. ఈ వాహన పోర్టల్ పెట్టిన తర్వాత అది ఎదరికెళ్ళదు, కడితే డబ్బు ఏమో అక్కడ చేరుకోదు. ఇటు ఆటో డ్రైవర్కి కూడా మరి సీబుక్ లేకపోతే ఇవి ఫిట్నెస్ ఎన్ని లేకపోతే అతనికి ఇబ్బంది. ఈ రకంగా అటు ఆటో డ్రైవర్లు కానివ్వండి, ఫైనాన్సర్స్ కానివ్వండి, ఇటు గవర్నమెంట్ కానివ్వండి 3 రకాలుగానే ఎఫెక్ట్ చెందుతుంది. దాన్ని మార్చమని చెప్పినా సరే మరి అది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని మార్చలేదు. ఇప్పుడు కూడా స్టేట్ అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఏదైతే గతంలో తెలుగుదేశం హయాంలో ఈ వాహన మన ఈ ప్రగతి ఉందో ఆ ఈ ప్రగతిని తిరిగి కంటిన్యూ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడ కమిషనర్ గారికి అలాగే కన్సర్న్ మినిస్టర్ గారికి అందరికీ కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలా మీడియా మిత్రులకు అయితే మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అంటే గత గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మాకు ఒక ఈ ప్రగతి అని చెప్పేసి ఒకటి ఆన్లైన్ ద్వారా చేయటం జరిగింది. అప్పుడు రాష్ట్ర కమిషనర్గా బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన ఉండేవారు, ట్రాన్స్పోర్ట్ కమిషనరు. ఆయన ద్వారా ఈ ప్రగతి అని చెప్పేసి చక్కగా పెట్టి నడిపేవారు. చాలా చక్కగా నోటింగ్ అయ్యేది, అలానే రిజిస్ట్రేషన్ చక్కగా అయ్యాయి. అన్ని విధాలుగా ఏ ఇబ్బందులు లేకుండా బాగా సజీవంగా జరిగేది. గత గవర్నమెంట్లో వచ్చేటప్పటికి కేంద్రం అని చెప్పేసి తీసుకొచ్చి వాహనం అని చెప్పి కొత్తది ఎన్ఐసి అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. దాని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ముందు నరసరావుపేటలో ఒకటి పెట్టారు, అలానే 2 గుంటూరులో కూడా పెట్టారు. కానీ సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ విజయవాడలో కృష్ణా జిల్లాలో పెట్టారు. ఆ పైలట్ ప్రాజెక్టులో చాలా లావాదేవీలు ఉన్నాయి. అలా ఏంటంటే ఫైనాన్స్ ఒక కమిటీ వేసి అలాగా మా అందరినీ కూడా కొంతమందిని ఒక కమిటీగా తీసుకొని
చక్కగా పైలట్ ప్రాజెక్టు కరెక్ట్గా దాన్ని నిర్వహించేలాగా చేయమని చెప్పి రాష్ట్రాన్ని కోరుతున్నాం. అలా ఏంటంటే చాలా ఇష్యూస్ ఈ మధ్యకాలంలో దాదాపు 12,500 మంది ఫైనాన్సర్స్ ఉన్నారు మొత్తం ఏపీ 26 జిల్లాల్లో కలిపి. 26 జిల్లాల్లో అంతమంది ఉన్నప్పటికీ కూడా దీంట్లో నిర్వహించే వాళ్ళు 2 వీలర్ అయితేమి 3 వీలర్ అయితేమి మొత్తం అంతా కూడా మొన్న మీటింగ్కి గుంటూరు అందరూ వచ్చారు. అలానే చాలా ఇష్యూస్ ఈ మధ్యకాలంలో తాకట్టు అని చెప్పేసి ప్రతి బండిని తీసుకెళ్ళి ఎవరి దగ్గర తాకట్టు పెట్టడం అది గత గవర్నమెంట్లో చాలా ఎక్కువైంది. దాదాపు మేము 30 లక్షల మంది సుమారు మేము ఉపాధి కల్పిస్తున్నాం అందరికీ. అలా మేము కూడా జీవనోపాధి సాగిస్తున్నప్పటికీ కూడా ఈ తాకట్లు అని చెప్పేసి లేకపోతే నేను వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అని చెప్పి చాలా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటివి కూడా ఈ గవర్నమెంట్ గుర్తించి అటువంటి ఏ కూడా హైర్ పర్చేస్ ఉన్న వెహికల్ ఏది కూడా ఎవరు కూడా తాకట్టు పెట్టుకోకూడదని చెప్పేసి వాళ్ళు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని చెప్పేసి గతంలో కూడా మేము కలవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, అలానే లోకేష్ గారిని కూడా కలిసాము. వాళ్ళు కూడా ఏంటంటే మన ఆదిరెడ్డి వాసు గారు కూడా మనకి అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. ముందు బ్రేకుల విషయంలో కూడా ఆదిరెడ్డి వాసు అయితే దీని విషయంలో మాకు చాలా సాయం చేశాడు మా అసోసియేషన్కి. అలానే ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా మేమంతా కూడా వ్యాపారం విషయంలో కానీ అతను అన్నింటిలో మాకు తోడ్పాటుగా ఉంటారు. అలానే మా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా దీని విషయంలో చాలా ఎనాలిసిస్ చేయటం జరిగింది. కానీ మేమందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇప్పుడు జరగబోయే ప్రాజెక్టులో దాని విషయంలో మటుకు చాలా అంతా కరెక్ట్గా అయిన తర్వాత దాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మొదలు పెట్టమని చెప్పి అడుగుతున్నాం. గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాం ఈ విషయంలో మా అందరికీ న్యాయం జరిగే విధంగా. మేము 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం కాబట్టి ఎవ్వరు బ్యాంకర్లు ఇవ్వలేని ఏరియాకి మేము లోన్స్ ఇస్తున్నాము. కస్టమర్కి బ్యాంకులు కానీ కార్పొరేట్ కంపెనీలు కానీ ఎవరు కూడా ఫైనాన్స్ ఇవ్వడానికి అతను అరుగుడు కాడు అన్న వాళ్ళకి ఎవరు కూడా మేము అందరికీ ఫైనాన్స్ చేస్తున్నాం. మేమంతా కూడా ప్రైవేట్ ఫైనాన్సర్ చిన్న ఫైనాన్స్ కంపెనీ వాళ్ళం మేము. అలాగని చెప్పి పెద్ద భారీ ఎత్తునేం కాదు, చిన్న ఫైనాన్స్ కంపెనీ వాళ్ళం. మేమంతా కూడా కలిసికట్టుగా ఈ విషయంలో న్యాయం చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి గల కారణం మా రాజమండ్రి పట్టణం నుండి మా అసోసియేషన్ నుంచి ఒక ఫైనాన్సర్ని స్టేట్ ఫైనాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అనేది మాకు ఎంతో ఆనందకరం. రాజమండ్రి పట్టణం నుంచి ఎన్నుకోవడం 26 జిల్లాలకి ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు వల్లేపు మంగరాజు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమండ్రిలో ఉన్నటువంటి ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అంతా కలిపి గుంటూరులో మొన్న ఆదివారం నాడు ఈ యొక్క ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వల్లేపు మంగరాజు గారి యొక్క ఫంక్షన్కి వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలియజేసి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా యొక్క సాధక బాధలు కూడా మీకు తెలియజేయడం కొరకు ఈ యొక్క ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం అయింది. రాజమండ్రి పట్టణంలో ఫైనాన్స్ కంపెనీలు మంగరాజు గారు చెప్పినట్టుగా ఏ విధమైన మేము షూరిటీలు తీసుకోకుండా ఒక ఆధార్ కార్డు వాళ్ళ యొక్క అడ్రస్లు ప్రూఫ్లు తీసుకొని ఎవరో ఒక పర్సన్తో షూరిటీ పెట్టించుకొని ఎంత మారుమూల గ్రామం అయినా సరే వారికి ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. ఆ ఫైనాన్స్ చేసిన వ్యక్తులు ఫైనాన్స్ కడుతుండగానే వాళ్ళకుండే లావాదేవీలు వాళ్ళకుండే ఇబ్బందుల వల్ల కొంతమంది బళ్ళు తాకట్టు పెడుతున్నారు. ఆ తాకట్టు పెట్టడం వల్ల ఆ బళ్ళుని కనబడినవి చేస్తున్నారు. ఆ వ్యక్తి కనబడతా లేదు. ఆ వ్యక్తి జరిగితే దానికి 50,000 తీసుకున్నాడు, మా దగ్గర 60,000 తీసుకున్నాడు. ఆ అమౌంట్ కడితే బండి వస్తుందా లేదనే పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటున్నాం. దయచేసి దాని మీద గవర్నమెంట్ వారి పోలీసు అధికారులు కూడా దృష్టి పెట్టి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది త్వరలో. దాని మీద సమస్యని మాకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఏ బ్యాంక్ వెళ్ళినా చెక్కులు ఇవ్వాలి, లేకపోతే ఇంట్లో ఆస్తులు తనఖాలు పెడితేనే కానీ లోన్లు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున. అటువంటి పరిస్థితుల్లో మేము ఎంత మారుమూల గ్రామం అయినా సరే ఆ వ్యక్తి పరిచయాలు ఉన్నా లేకపోయినా సరే అతని యొక్క ఆధార్ కార్డు బేస్ చేసుకొని మేము లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఇబ్బందులని నుంచి మమ్మల్ని ఫైనాన్సర్లని గట్టెక్కించవలసిందిగా డిపార్ట్మెంట్ వారిని అటు గవర్నమెంట్ని కూడా కోరుతున్నాం. అదేవిధంగా గత గవర్నమెంట్ కాకుండా దానికి ముందు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో రోజుకి 50 రూపాయలు చొప్పున పెనాల్టీ బ్రేక్కి ఉండేది.
తర్వాత నూతనంగా వచ్చిన గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్లో దానికి రోజుకి 10 రూపాయలు చొప్పున సంవత్సరానికి మినిమం ఛార్జీ 1000 రూపాయలు పెనాల్టీ కింద పెట్టి చేయడం వల్ల సేఫ్ జోన్లోకి వెళ్ళాం. అప్పట్లో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డాం, తర్వాత వచ్చిన గవర్నమెంట్లో లబ్ధి పొందాం. తర్వాత మళ్ళీ ఆయన ఒక ఆటో డ్రైవర్కి 10,000 వేయడం వల్ల ఆటో కార్మికులు కూడా ఆనందపడ్డారు. మరి ఈ గవర్నమెంట్లో ఎటువంటి సహాయ సహకారాలు ఆటో కార్మికులకు ఇస్తారో తెలియదు, కానీ మరి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున బస్సు పెడతానంటున్నారు, ఫ్రీ బస్సు. దానివల్ల ఆటో కార్మికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. తద్వారా మా ఫైనాన్స్ అసోసియేషన్ కూడా చాలా ఇబ్బందులు ఎదురుపడతాయి. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు కట్టాలి కాబట్టి సరైన ఆదాయం లేకపోతే ఇబ్బందులు పడతారు. దానివల్ల మేము కూడా ఎక్కువ ఫైనాన్స్ చేయలేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అంచేత అందరికీ నష్టం కలుగుతుంది. కాబట్టి దాన్ని గవర్నమెంట్ వాళ్ళకి ఆటో కార్మికులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే గత గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లోనే కార్మిక శాఖ నుంచి వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఉండేది. ఆటో కార్మికుడు ఎక్కడైనా యాక్సిడెంట్లుగా ఎవరైనా చనిపోతే కార్మికుడికి ఆ ఇన్సూరెన్స్లో వారికి 2 లక్షలు 5 లక్షలు ఇన్సూరెన్స్ కూడా గతంలో ఉండేది. అదేవిధంగా వారి ఫ్యామిలీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా అమౌంట్ కేటాయించి ఉండేది 10,000 20,000. అదేవిధంగా పెళ్లిళ్ళు అయినా సరే దానికి ఒక అమౌంట్ కేటాయించి ఉండేది కార్మిక శాఖ ద్వారా. అటువంటి పథకాలను మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా పెట్టాలని చెప్పి ఆ కార్మికులకి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు ముందుకు వెళ్ళి ఇన్సూరెన్స్ రైట్ కట్టడం, ఫైనాన్స్ రైట్ కట్టడానికి వస్తే మేము కూడా ముందుకు వచ్చి అప్లై ఇవ్వడానికి జరుగుతుంది. కాబట్టి పూర్తిగా గవర్నమెంట్ కూడా సహకారం అందించాలి. అలాగే ఈ ప్రయత్నం అన్ని కూడా దాన్ని సరిగ్గా సెట్ చేసి మాకు అంతా కూడా సహకారం అందించాలని గవర్నమెంట్ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.